ఎంన్యూస్ కి స్వాగతం. విద్యార్థి దశ నుండే సైన్స్ పట్ల అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు ఉన్న నైపుణ్యం వెలికి తీయవచ్చని, విద్యార్థులు తమకు ఇష్టమైన రంగాలలో మంచి ప్రాజెక్ట్ తయారు చేసి వాటిని చక్కగా ప్రజెంట్ చేశారని మండపేట స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ స్కూల్లో అంతర్జాతీయ సైన్స్ డే లో విద్యార్థులు చేసిన పలు ప్రాజెక్టులను పరిశీలించిన అనంతరం డైరెక్టర్లు రెడ్డి సత్యనారాయణ, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ దేవి అన్నారు. మండపేట బైపాస్ రోడ్ ఉన్న స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ స్కూల్లో అంతర్జాతీయ సైన్స్ డే నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్లు రెడ్డి సత్యనారాయణ, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ దేవి తమ ఉపాధ్యాయులతో కలిసి సైన్స్ డేను ప్రారంభించారు. PP1 నుండి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక, వైద్య, పర్యావరణ, అంతరిక్ష, రోబోటిక్ వంటి పలు రంగాలకు చెందిన విభిన్న ప్రాజెక్టులను విద్యార్థులు తయారు చేసి వాటిని ప్రదర్శించి వాటి విశిష్టతను చక్కగా వివరించారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎంఈఎస్ తో మాట్లాడుతూ ఇంత చిన్న వయసులోనే తమ విద్యార్థులని ప్రతిభను వెలికితీసేందుకు వారి అభిరుచికి తగ్గ ప్రాజెక్టులు వారితో తయారు చేయించి సైన్స్ డే రోజున వాటిని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు చేసే ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను చక్కగా వివరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రిన్సిపల్ దేవి మాట్లాడుతూ తమ విద్యార్థులకు చదువుతో పాటు వారి తెలివితేటలు పెంపొందించేందుకు ఇటువంటి ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవాళ స్ప్రింగ్ బోర్డ్ అకాడమీలో సైన్స్ ఫేర్ పెట్టారు. పిల్లల్లో నైపుణ్యం పెంచడానికి వాళ్ళు ఒక్కొక్క కిడ్కి ఒక్కొక్క ప్రాజెక్ట్ అసైన్ చేశారు. సో ఇంత చిన్న వయసు నుంచి వాళ్ళకి మంచిగా అవేర్నెస్ రావడము, ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేయడము, దాంతో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇద్దరు కిడ్, పేరెంట్, టీచర్ మొత్తం ముగ్గురు కలిసి ఒక కిడ్ తోటే కాకుండా స్టడీ అనేది పేరెంట్స్కి ఇంకా టీచర్స్ హెల్ప్ వల్ల మంచిగా సక్సెస్ఫుల్గా చేశారు. ఆల్ కిడ్స్ చాలా బాగా చేశారు. అన్నీ అట్లా బుక్లో చదవడం కాకుండా రియల్గా చూపించి, బుక్లో చదివింది నాలెడ్జ్ కొంతవరకే ఉంటుంది కానీ రియల్గా చూసింది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఈ సైన్స్ ఫేర్ వల్ల కిడ్స్ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశారు కిడ్స్కి, పర్యావరణం గురించి, జంక్ ఫుడ్ గురించి, హెల్తీ ఫుడ్, వెజిటేబుల్స్, ఇవన్నీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. కిడ్స్కే కాదు పేరెంట్స్కి కూడా ఒక అవేర్నెస్ వస్తుంది. కిడ్స్కి ఏది మంచిది, ఏది చెడు అనేది ఇక్కడ సైన్స్ ఫేర్లో క్లియర్గా చూపించారు. ఏం పర్యావరణం ఎట్లా సంరక్షించాలి అనేది కిడ్స్ పేరెంట్స్కి కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ గుడ్ థాట్. థ్యాంక్ యూ స్ప్రింగ్ బోర్డ్ అకాడమీ ఇది అరేంజ్ చేసినారు. మాది రామవరం. మా పాప ఇక్కడ స్కూల్లో చదువుతుంది. ఈరోజు ఇక్కడ సైన్స్ ఫేర్ జరుగుతుంది. చాలా ఆనందంగా పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేస్తూ అన్నీ తయారు చేసి ప్రాజెక్ట్స్ అన్ని తయారు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బాగుంది. ఎంకరేజ్మెంట్ కూడా బాగుంది. పేరెంట్స్ తరఫున కానీ స్టాఫ్ తరఫున కానీ అన్నీ బాగా చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. మా పాప కానీ అందరి పాపలతో పాప అందరూ బాగా చెప్తున్నారు. సో ఆల్ క్లాస్ ఇన్వాల్వ్ అయ్యింది. అన్ని మేడమ్స్, అందరు మేడమ్స్ ఇన్వాల్వ్ అయ్యి బాగా చెప్పారు. సో చాలా ఆనందంగా ఉంది. సైన్స్ ఫేర్ జరుగుతుంది. ఈరోజు వీళ్ళు చెప్పడం బట్టి కదా రేపు పొద్దున ఏదైనా వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళేది. సో ఏదైనా ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది. నమస్కారం. మా బాబు గీతాక్షి నందన్ PP2 స్ప్రింగ్ బోర్డ్ అకాడమీలో చదువుతున్నాడు. ఇక్కడ వాళ్ళ సైన్స్ డే సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్ సైన్స్ డే చాలా బాగా అరేంజ్ చేశారు. పిల్లలు కూడా చాలా ఎంకరేజ్గా ప్రతి విషయాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఇలా పిల్లల్ని ఈ ఏజ్ నుంచి కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళకి లైఫ్లో ఏదైనా కష్టం సుఖాన్ని అన్నీ ఎదుర్కొనేలా ఎదుగుతారు పిల్లలు. మా బాబుతో కూడా సరదాగా మేము ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మేమిద్దరం ఇంటరాక్ట్ అవ్వడం, మేమిద్దరం కలిసి ఇలా చేయడం వలన వాళ్ళు టీచర్స్తో వాళ్ళు చెప్పే విధానం అంతా బాగుంటుంది స్కూల్లో. నేను ఈ సందర్భంగా టీచర్స్కి కానీ మేనేజ్మెంట్కి కానీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. పిల్లలు ఈ వయసు నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా ఇలా చేస్తున్నారంటే వెనకాల టీచర్స్ శ్రమ ఎంతోగానో ఉంటుంది. వాళ్ళు కూడా మన విషయాలు అప్రిషియేట్ చేయాలి. సో ఇలా ప్రాక్టీస్ చేయడం వాళ్ళలో ఉన్న కూడా సృజనాత్మకత బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా నేను టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగే ఇలా చాలా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మా పిల్లలు కూడా ఇక్కడ స్ప్రింగ్ బోర్డ్లో చదువుతున్నారు. ఈ సైన్స్ డే సందర్భంగా ఇక్కడ చిన్నపిల్లల నుంచి ప్లేస్మెంట్ స్టేజ్ నుంచి వాళ్ళు ఈ సైన్స్ గ్రూప్లో ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. మేనేజ్మెంట్కి మా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ పిల్లలు కూడా చాలా
వాళ్ళు పేరెంట్స్ సపోర్ట్తో చాలా బాగా ప్రాజెక్ట్స్ తయారు చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి విధానం అన్నీ చాలా బాగుంది. ఎంత పెద్ద సైంటిస్ట్ అయితే కూడా చిన్న బేస్మెంట్ నుంచి రావాలి. అటువంటి బేస్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. ఈ పిల్లలు చేసే ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చాలా బాగా సంతోషంగా చేస్తున్నాయి. ఇక్కడ వచ్చి పేరెంట్స్ చాలా గొప్పగా ఫీల్ అయ్యి నవ్వుతూ జరుగుతుంది. ఎంతటి అవకాశం ఇంకోటి అకాడమీ తరఫున సైన్స్ డే ఎగ్జిబిషన్ జరిగింది. సైన్స్ డే ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా పిల్లలు ఎక్కువ సైన్స్ డే జరుగుతుంది. చిన్నపిల్లలకి అంటే చిన్న వయసులో సైన్స్ పట్ల ఆసక్తి, సైన్స్ పట్ల అవగాహన పెంచడానికి, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయులు అలాగే తల్లిదండ్రులు కూడా సహకరించారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ఒక విద్యార్థి చెప్పి వాళ్ళు ఒక క్లాస్ కూడా జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పర్యావరణం డాన్స్ సైన్స్ కావాల్సిన ప్రతి విద్యార్థి ఒక క్లాసులో ప్రతి ఉపాధ్యాయులు అలాగే మాకు పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులైతే మా స్కూల్ నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి చిన్న వయసు నుంచి సైన్స్ పట్ల ఆసక్తి కలిగింది. ఫ్యూచర్లో ఒక మంచి శాస్త్రవేత్త అవుతారని ఉద్దేశంతో చిన్న కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇలాంటి అవకాశాలను తల్లిదండ్రులు ఎంతో సహకరించాలని అలాగే సైన్స్ డేతో పాటు ఇంకా మ్యాథ్స్ డే, తెలుగు భాష దినోత్సవం, హిందీ దినోత్సవం, ఇన్ఫర్మేషన్ డే ఇలాంటివన్నీ కూడా పిల్లల అవగాహన కలిగించడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చేపట్టాలనుకుంటున్నాం. దానికి తల్లిదండ్రులు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం MNews ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.